హాయ్ గాయ్స్, మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళారా? నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినాను. సో కొబ్బరికాయలు తీసుకొని దాంట్లో గరిక పూసలు కూడా ఇచ్చారు, ఎందుకంటే స్వామి వారికి ఇష్టం కాబట్టి. ఇక్కడ శీఘ్ర దర్శనం కూడా ఉంది. ఇక్కడ కౌంటర్ లో పెట్టుకోవాలి, ఫోన్స్ అయినా కెమెరాస్ అయినా ఏవైనా లోపలికి అలో లేదు. అండ్ నెక్స్ట్ దర్శనం అయిపోయింది, ఎందుకంటే ఫోన్స్ లోపలికి అలో లేదు కాబట్టి. దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అలా చూద్దామని చెప్పేసి తిరిగిన. మా స్టిల్ చూడండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. వాటర్ బ్లూ కలర్ లో బాగున్నాయి. దీంట్లో ఎవరు స్నానం చేయట్లేదు, ఇది నీటిగా ఉన్నాం కదా, బట్ ఎవరు స్నానం చేయట్లేదు. వినాయక స్వామి. అండ్ నెక్స్ట్ ఫోటో తీసుకున్నాం గుర్తుగా ఉండడానికి, బాగుంది కదా. మామిడికాయ తిందాం, చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఉప్పు కారం అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మా వాడికి ఆకలి అవుతుందని చెప్పి పొంగల్ తీసుకొని మనకి తినిపించేసినాను, పడుకున్నాడు వాడు. ఇలాంటివి నేనైతే రీల్స్ లో చూసాను, ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నా. చాలా ఎగ్జైట్ గా ఉంది నాకైతే. పిల్లర్స్ పైన అయితే గోవింద నామాలు ఉన్నాయి, చాలా క్రియేటివ్ గా. ఫైనల్ గా తిరుపతికి వచ్చేసినాం. ఇక్కడ ఆటో తీసుకొని ఇస్కాన్కి వెళ్ళినాం. ఇస్కాన్ అయితే చాలా బాగుంది.